బడంగ్పేట్ బీజేపీ పార్టీ నాయకులపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ బీజేపీ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని కాలనీల సమస్యలు, రోడ్లు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురి అవుతున్నాయని నిరసన తెలిపి కమిషనర్ కు వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని బడంగ్పేట్ బీజేపీ నాయకుడు నడకుడ యాదగిరి ప్రశ్నించారు. కబ్జాదారులను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పెంచి పోషిస్తున్నారని ఫైర్ అయ్యారు. వరద నీరు పోకుండా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అనుచరుడు పెద్దబావి ఆనంద్ రెడ్డి ఏకంగా నాలాను కబ్జా చేసి ఫంక్షన్ హాల్ నిర్మించి కాలనీల డ్రైనేజీ వ్యవస్థను నాశనం చేశారన్నారు. నాలాను కబ్జా చేసి బీజేపీ నాయకులు మట్టిపోశారని మీడియా సమావేశంలో చెప్పడం దయ్యాలు వేదాలను వల్లించినట్టుగా ఉందని బడంగ్పేట్ బీజేపీ పార్టీ క్లస్టర్ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. బడంగ్పేట్ కాలనీల సమస్యలపై పోరాడుతున్న మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్ పై వ్యక్తిగత దూషణలను చేయడం ఆదుకోవాలని హెచ్చరించారు. నాలను కబ్జా చేసి ఫంక్షన్ హాల్ నిర్మించి కాలనీలో సమస్యలను సృష్టిస్తున్న పెద్దబావి ఆనందరెడ్డి ఫంక్షన్ హాల్ ను కూల్చివేసి ఎస్ఎన్డీపీ నాలా శివసాయి నగర్ డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం చూపాలని బడంగ్పేట్ కమిషనర్ టీపీఓ జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ మీడియా ముందుకు రావాల్సిన ఉద్దేశం ఏంటంటే మొన్న పెద్దబావి ఆనంద్ రెడ్డి గారు పేపర్లో నాపై ఆరోపణ చేయడం జరిగింది. సర్వే నెంబరు 58, 59 నా పట్టాభూమిని ఆధారంగా చేసుకుంటూ శివసాయి నగర్ కాలనీ యొక్క డ్రైనేజ్ లైన్ ను తొలగించిండు అని నా మీద ఆరోపణ చేసిండు. మొన్న సర్వే చేసినప్పుడు నా ఎంబడి ఆనంద్ రెడ్డి కూడా ఉన్నాడు. ఒక ఇంచు భూమి కూడా అటు ఇటు పోకుండా దగ్గరుండి గొలిపించిండు. గవర్నమెంట్ సర్వే ప్రకారము నా 2 గుంటలు శివసాయి నగర్ లో ఉన్నది, 6 గుంటలు పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్ లో ఉన్నది. గవర్నమెంట్ వాళ్ళు చేసిన సర్వే ప్రకారం బీజేపీ నాయకుడు చిత్రం సీను బీజేపీ పార్టీని అడ్డు పెట్టుకొని శివసాయి నగర్ ఒక నాలాను అది పైప్ లైన్ తొలగించడం అన్నాడు. ముందుగా ఆయన తెలుసుకోవాలి, ఇందులో 10-15 మంది పట్టాదారులు, భూమి హక్కుదారులు, ఇందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా సబితా రెడ్డి అనుచరులు అందులో భాగస్వాములే. అది ముందు తెలుసుకోవాలి ఆనంద్ రెడ్డి గారు, తెలుసుకొని మాట్లాడాలి. దాని తర్వాత నాలా విషయానికి వస్తే ఎంఆర్ఓ గారు నన్ను పిలిపించి ఒక రోజు అక్కడికి నా భూమిపైకి పిలిపించి, ఇదిగో చూడండి ఇట్లా పోతుంది నాలా, మీరు ఏం డిస్టర్బ్ చేయొద్దు, మీ దాంట్లోకి ఇది దీని ప్రకారం పోతుందని నాకు చెప్పి ఇవ్వడం. నా రికార్డు కూడా నా దగ్గర ఉన్నది. దాన్ని తారుమా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ అది అవుతలేదు. లాస్ట్ కు అడవిరెడ్డి అంటే కూడా ఇప్పుడు చేపిస్తున్నా, లాస్ట్ బిట్ కూడా నా దగ్గర ఉన్నది, ఆధారంతో ఉన్నది. ఈ నాలది మరి మీకు నోటీసులు వచ్చినాయి, మీ ఫంక్షన్ హాల్ కు అంటించి 6 నెలలు అయినా గానీ ఇంకా అయితలేవు. ఎందుకంటే అధికారంగా చేతిలో పెట్టుకొని దుర్వినియోగం చేసుకుంటూ ఆపుతున్నావు. ఏదో సామరస్యంగా చేసుకుందాం, మన పరిష్కారం ఎక్కడ చూసుకుందాం. సరే, శివసాయి నగర్ అసలు ఈ 60 నెంబరు సర్వే నెంబరు మా పూర్వీకులది. అది ఎట్లా పోయిందో ఏమైందో తర్వాత మాట. సరే పోయింది. శివసాయి నగర్ అమ్మిన తర్వాత అమ్మినాక వాళ్ళ మురుగునీళ్ళు పోయే బాధ్యత కూడా మీరే తీసుకోవాలి కదా. అమ్మినవు కథం గడమే ఉంటే సరిపోతుందా? దాని నీళ్ళు ఎట్లా పోతే చూసుకోవాలి కదా. పక్కల మీద వేసే తప్పు కదా. ఇప్పుడు కర్రెమల్లె పేరు మీద ఈ ల్యాండ్ అంత ఉన్నది. కర్రెమల్లె ఎవరు? మీ నాన్నగారా, మా తాతగారా? తోక్కుందామంటే తోక్కుందాం, మరి పాతయాన్ని తోక్కుందామంటే తోక్కుందాం. అప్పుడు మా వాళ్ళకి తెలియలేదు, ఏదో విడిచిపెట్టేసుకు తోక్కుందామంటే చూసుకుందాం. ఒకరి మీద అబండాలు వేయడం మానుకోండి. ఫస్ట్ చేతనైతే మేలు చేయండి, అంతేగాని ఇన్ని రోజుల నుంచి మీరు నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసి దాన్ని మాట్లాడదాం అని పిలిపించారు, మళ్ళీ ఇప్పుడేమో ఈ విధంగా మాట్లాడుతున్నారా? ఇది మీకు భావ్యం కాదు. మీ పెద్దరికం అసలు దీంట్లో చూపించుకోదు. ఇప్పుడు నేను కబ్జాదారు అయినప్పుడు కమిషనర్ హోదా అంటే తెలుసు కదా మీకు. ఒక కమిషనర్ గారు నాకు తాత్కాలికంగా 2 నెలల కోసం నాకు ఇది కబ్జాదారికి ఇస్తారు. ఎవరైనా దొంగలకు లంగలకు ఎవరైనా కమిషనర్ ఇస్తాడా? ఇప్పుడు నా మీద కేసు అంటారు కదా, ఏడ కేసు ఉంది చూద్దాం. నీ మీద పెట్టాలి కేసు, నీ దాంట్లోకి నేలబోతుంది కాబట్టి నీ మీద పెట్టాలి, నా మీద కాదు. అలాంటి పరిస్థితి వస్తే చీడపూర ఏరేసి నేను పెద్ద కేసు తల మీద పోతాను. కానీ ఇట్లాంటి ఎలిగేషన్ చేయకండి. నా భూమి దోలికి ఎవరైనా వస్తే ఊరుకునేది లేదు, నేను ఎవరి భూమిలో పోను. పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్ ఇప్పుడు ఉన్నది కదా, పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్ మీద మా పూర్వీకుల యొక్క బొందలు ఎన్నో ఉన్నాయి. మా పూర్వీకుల యొక్క బొక్కల మీద కట్టుకున్న ఫంక్షన్ హాలే ఈ పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్. ఇది ఒక్కసారి మీరు కూడా తెలుసుకోవాలి. ఊరందరికి గడపకి తెలుసు. లేకపోతే ఇదే గ్రామ సభ పెడదాం, ఏందో ఈ మాట నిజమా కాదా ప్రజలతోనే చెప్పించుకునే వరకు పోకు. ఇదే నా ఒక సజెషన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.